వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. తిరుమలలో ఫేక్ లెటర్ల కలకలం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయడం హేయమైన చర్య వైసీపీ నేతలు. నెల్లూరులో మందుబాబులు హల్చల్. సంచి నిండా బాటిల్స్ ఓ ట్రాక్టర్ పై మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. గ్యాస్ సిలిండర్ పేలి 6గురికి తీవ్ర గాయాలు. చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఘటన. బాపట్ల పట్టణం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన తుఫాను బాధితులు. ఎన్టీఆర్ జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్ కు ప్రమాదం. జనగణనలో కులగణన జరగాల్సిందే. సిపిఐ మతోన్మాద బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్ నటి హేమ తల్లి అనారోగ్యంతో మృతి. మహబూబ్ నగర్ గొల్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో ఫేక్ లెటర్ల కలకలం. కొన్ని రోజుల నుంచి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు జారీ తన దృష్టికి రావడంతో మంత్రి పిఏ ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న జరిగిన దానికి నిరసనగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఈసాద్ భాష అయితేనేమి ఇంకా నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళని అందరితో కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే, ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా హరాస్మెంట్ చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. నెల్లూరులో మందుబాబులు హల్చల్. సంచి నిండా బాటిల్స్ ఓ ట్రాక్టర్ పై మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. ట్రాక్టర్ ను నిలువరించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వాహనదారుడు. ఒక్క బాటిల్ పైన కానరాని క్యూఆర్ కోడ్. బెల్ షాప్ నకు మద్యం సరఫరా చేస్తున్నట్లుగా స్థానికుల అనుమానం. తోలుతా ఉన్నారు, అడిగితే సారీ సారీ అంటున్నారు. బండి దిగా, ముందు బండి దిగు, బండి దిగు. ఏందది 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 ఏం మందు? మందు బండి ఆపు, ఖరాబయా. ఏ బండి ఆపు, తాళాలు తీసుకో. ఏందది మందు చూడు. ఏంది? ఏం చేస్తున్నారు మీరు? ఏంది? బండి నెంబర్ ఏది? బండి నెంబర్ ఏంటి? బండి నెంబర్ ఏంటి? తుడిచిపోయింది మొత్తం. మీరు ఫుల్గా తాగేస్తున్నారే. ఏం తాగలేదా? ఏంది తాగకుండా? ఏం తాగండి. ఏంది అన్న? ఏంది సంజయ్ ఓనర్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు, మీ ఓనర్ నెంబర్ చెప్పు.
నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పయ్యా, ఫోన్ నెంబర్ చెప్పు, ముందు చెప్పు. చెప్పు నెంబర్ చెప్పు. చూడండి, మందు తాగేసి ట్రాక్టర్ తోలుతా ఉన్నారు, మళ్ళీ మందు కూడా కవర్లు వేసుకొని పోతా ఉన్నారు. చూడ దిగడానికి కూడా ఓపిక లేదు, ఫుల్ గా తాగేస్తున్నాడు. దిగు ముందుగా ముందుగా. చెప్పు చెప్పు. ఏమనుకుంటా కాదు, మాకు తెలియదు, మీకు జరగదు అన్ని. ఈ ఫోన్ బయటికి చెప్పు. చెప్పు. చెప్పు నువ్వు నెంబర్ చెప్పు చాలు. నీకే ఇబ్బంది పెట్టాలా, నీకు ఇబ్బంది పెడుతున్నావా? నెంబర్ చెప్పు చాలు. నెంబర్ చెప్పు. చెప్పడానికి కూడా ఓపిక లేదు నీకే. ఏంది పైకి వస్తున్నావు? ఏంది ఆగేసి ఎలా పడుతూ మాట్లాడుతూ బండి తోలుతావు? చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి పేలిన సిలిండర్. గ్రామానికి చెందిన సెట్టె భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీక్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు. భాస్కర్ తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, 3 పిల్లలకు తీవ్ర గాయాలు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి కుటుంబ సభ్యుల 6గురికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డ సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. చేర్యాల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. గడ్డి బాంబులు కావచ్చు, ఇటు ఇళ్లలో సిలిండర్ వేలి ప్రాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు చేపట్టి చేర్యాల ప్రాంత ప్రజలకు ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల పట్టణం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన తుఫాను బాధితులు. సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు మీకు చేతనైంది చేసుకోండి అన్నారు. మాకు చేతనైంది ఇలా రోడ్డెక్కి నిరసన చేయడమే. జగనన్న ప్రభుత్వంలో తుఫాను వచ్చినప్పుడు శాసనసభ్యులు కోన రఘుపతి డబ్బులు, సరుకులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, అందుకే రోడ్డెక్కి నిరసన చేస్తున్నామంటున్న బాధితులు. నాకు రాయిలా, అందరికి ఇచ్చారు. చేపల్లో ఉన్న వాళ్ళకి నాకు రాయిలా. నేను అంతే అర్థం పెట్టేసా. తెలుసా, నేను టీడీపీ నాయకుడు. నేనేమంట కొత్తనా ఇప్పుడు ఇదే మీ ఇల్లు చూసుకొని రాసుకోవాలి. ఏదో గెలిచాము, మేము చదువుతాం, మీరు చదువుతారు. అదే జగనన్న జగనన్న జై ఏపీలో మరో బస్సు ప్రమాదం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఓవర్టేక్ చేసే సమయంలో కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునొచ్చాయింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద జరిగింది. దేశ
దేశంలో జనగణనతో పాటు కులగణన జరగాల్సిందేనని, దేశంలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నందు అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ సామాజిక గౌరవం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం పేరు మీద మన దగ్గర సిపిఐ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా కూడా అనేక దళితుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద, ముఖ్యంగా మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టాలి. నరేంద్ర మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో అనేక వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని అన్ని రంగాలని కేవలం నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే జరగాల, ఏ రాష్ట్రంలో కూడా నేను వ్యతిరేకంగా ఉన్న, నాకు వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్లు ఉండకూడదని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అన్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి అందరికంటే ముందు, అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు సిపిఐ ఆల్ ఇండియా మహాసభ ఈరోజు నిర్ణయం చేసింది ఆందోళన చేయమని. బాలకృష్ణ అప్పన్న దర్శనం. అగ్ర హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత గోపి అచ్చంటతో కలిసి అప్పన్నను దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసి బేడా మండపం ప్రదక్షిణ చేసిన బాలకృష్ణ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయమూర్ధానమనంతరిష్యతి. టాలీవుడ్ నటి హేమ తల్లి మృతి. నటి హేమ తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న హేమ ఉదయం స్వగ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ గొల్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో చెలరేగిన మంటలు. 2 కార్మికుల మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతు.